Hare Krishna Mata's and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining today's morning session, Japa session. So, before I start the class, I would like to take the blessings of the senior Vaishnavas and Gurus. Mukam karoti vachalam pangum langayate girim yat krupatamaham vande Sri Gurum Dinataranam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram Sri Sri Radha Madan Mohan ki jai, Sri Gaur Nitai ki jai, Sri Prabhupada ki jai, Sri Gurudev ki jai, Nitai Gaur Hari Hari Bol. థ్యాంక్ యూ సో మచ్ మాతాజన్ ప్రభుజీ. సో ఇవాళ మనం ఏం టాపిక్ డిస్కస్ చేద్దాము అంటే, మనము జనరల్ గా ఈ భౌతిక ప్రపంచంలో మన జీవనం సాగిస్తున్నాము అంటే వేటి కోసము మనము ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటాము, లేదా మన మనసు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటుంది. దేనికోసము? మనం భక్తిలోకి రాకముందు నేను మాట్లాడేది మాతాజన్ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ. సంపదల కోసం కీర్తి ఉంటుంది, ఏదన్నా మనం చేసేదానికి వైఫల్యం వస్తుందేమోనని భయం ఉంటుంది. అది ఒకవేళ వైఫల్యం అయితే దాని వల్ల మనకి డిప్రెషన్ కి వెళ్ళొచ్చు, అవునా కదా? సో మెయిన్ గా ఈ కీర్తి, భయాలు, ఈ వైఫల్యాలు, వీటన్నిటికీ అతీతంగా మనకి ఒకటి మిగులుతుంది. ఏంటది? ఇవన్నీ ఒకవైపు చూస్తే, అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక కాటా పెట్టామనుకోండి మాతాజన్ ప్రభు. సో ఆ కాటాలో ఇవన్నీ కూడా ఒకవైపు కీర్తి, భయము, వైఫల్యం అవన్నీ పెట్టామంటే దానికి మించి తులతూగేది ఇంకొక వైపు ఉంటుంది. భక్తి మాతాజీ, భగవంతుని భగవంతుని శరణం వెళ్ళడం అంటే ఏంటి? శ్రీకృష్ణ మాత్రమే వీటన్నిటికీ కూడా అతీతమైనది మనకి ప్రసాదించగలుగుతారు అనేది నమ్మాలన్నమాట. సో ఇవాళ మన టాపిక్ అదే మాతాజీ. అంటే కీర్తి, భయము, వైఫల్యం, వీటికి అతీతంగా మిగిలేది మనకి శ్రీకృష్ణుడు మాత్రమే. శ్రీకృష్ణ మాత్రమే మనకి అతీతంగా మిగిలేది. అంటే ఇంకా చెప్పాలి అంటే, మనం ఏవైతే శాస్త్రాలు ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటామో, భగవద్గీత కానివ్వండి, శ్రీమద్ భాగవతం కానివ్వండి, చైతన్య చరితామృతం గాని, మహాభారతం గాని, రామాయణం గాని, ఇవన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి మనకి? చెప్తాయి. ఒకటి ఆ భగవంతుణ్ణి కీర్తించడము, ఆయన యొక్క నామాల్ని ఇంకా స్మరించడం, అవునా కాదా? సో అంటే ఏంటి అంటే, ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఉంటున్న ఈ కలియుగంలో మనం చేయాల్సిన ఒకే ఒక యజ్ఞము ఏమిటిది? అది నామ సంకీర్తన. ఏంటంటే జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అనేది భగవద్గీతలో క్లియర్ గా యుగాల పట్టి మనకి చెప్పింది. ఏంటి అంటే, జపాలన్నిటిలోనూ కలియుగంలో మనం కావాల్సింది, చేయాల్సింది కూడా జపయజ్ఞం అని. ఇంకా సింపుల్ గా అసలు మనం ఎంత మూర్ఖంగా ఉన్నాము అనే దానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడన్నా ఒక ఎలకల రేస్ జరుగుతుంది అనుకుందాం, ఓ ర్యాట్ రేస్ అనుకుందాం. వాటికి పందెం పెట్టారు అనుకుందాం, ఎలకలన్నీ పరిగెడతాయి. అందులో ఒక ఎలక గెలుస్తుంది, అవునా కదా? అప్పుడు అదేమవుతుంది? ఆ ఎలకల గుంపులో అదే ఒక హెడ్ అవడము, రాజు అవడము అట్లా అవుతుంది. రాజు అయినంత మాత్రాన తన జన్మకి అతీతంగా ఏమన్నా మారగలుగుతుందా? లేదు మాత. ఎలుకలానే ఉంటుంది కదా మాతాజం ప్రభుజీ. అదే సింపుల్ గా అదే. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక్క ఈ భౌతికంగా మనం ఏంటి అంటే, మనము ఏదైనా సాధిస్తే అప్పుడు మనకి ఖ్యాతి వస్తుంది అని అంటాం. అదే ఆధ్యాత్మికంగా ఏమైనా ఉంటుందా ఇలాగా? లేదు, భౌతికంగా. అసలు ఈ భౌతిక ప్రపంచంలో ఎంత డిప్రెషన్ ఆర్ స్ట్రెస్, మన మీద ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఇది అని అందరికీ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాం. ప్రూవ్ చేయాలి అంటే ఇంకొకళ్ళతో మనం పోటీ పడుతూ ఉంటాం అనమాట. అంటే అదే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉందనుకోండి, ఆధ్యాత్మికంగా కూడా పోటీ పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అంటే ఏంటి? నాకు ఇన్ని శ్లోకాలు తెలుసు, నేను ఇన్ని చదివాను, అది ఉండకూడదు కదా. ఉంటే మనకి కృష్ణ ప్రేమ రానే రాదు, అవునా కాదు? అసలు అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచం అనేది ఏదైతే ఉందో అది మన బయట కాదు. ఎక్కడ ఉంది మాతాజీ ప్రభుజీ? మనం చూడాల్సిన ప్రపంచం మన లోపలే ఉంటుంది. ఆ లోపల ప్రపంచంలో ఉండే ఏకైక వ్యక్తి ఎవరు? ప్రేక్షకుడు లేదా ప్రేక్షకురాలు ఎవరు ఉంటారు మనకి లోపల? భగవంతుడు. అంటే ఏంటి అంటే, మనం ఏదైతే చూస్తున్నామో భౌతికంగా, అది ఏది కూడా
మనం చూడాల్సింది అసలు బయటే కాదు. ఫస్ట్ పాయింట్ అది. మనం చూడాల్సింది మనలో మనం చూసుకోవాలి. బయట చూసామనుకోండి, మనకి వేలాది మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మెప్పు పొందడానికి, వాళ్ళని ఎలా వాళ్ళ యందు మన పేరు మనం ప్రూవ్ చేసుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనము ఎవరిని ఇంప్రెస్ చేయడానికి పుట్టలేదు. అవునా కదా మాతాజీ ప్రభు? అవును అవును మనము ఇంకొకళ్ళ కోసము పుట్టలేదు. ఇంకొకళ్ళకి నచ్చాలి అని మనం మాట్లాడట్లేదు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏంటో మనం ప్రూవ్ చేసుకోకపోయినా మనము మన లోపల ఉన్నది కృష్ణ అని తెలిసి, పరమాత్మ ఆ ఆయన పరమాత్మ. ఒక్కరే ప్రేక్షకుడు అని తెలిసి కూడా ఆయన్ని ఎప్పుడైనా ప్రీతి పరచాలి అని ఎప్పుడైనా అడుగుతారా? నన్ను ఇలాగా నాకు కావాల్సింది చెయ్యి, నాకు అడగరు నచ్చినట్టుగా ఉండు అని ఏనాడన్నా అడగరు అడిగారా మాతాజీ ప్రభుజీ? అడగరు అడగరు ఎవ్వరు మాతాజీ. ఎవ్వరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని దగ్గరికి చేర్చినా చేర్చుకోకపోయినా, భగవంతుడు ఒక్క భగవంతుడు భగవంతుడు మాత్రమే దగ్గరికి మనల్ని చేర్చుతారు. దగ్గర చేర్చుకుంటారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది ఒక రకమైన అద్భుతమైన పేరు, రాధా శ్యామ సుందరం. ఆయన అన్నిటికీ కూడా మూల కారణం. అవునా కాదు మాతాజీ ప్రభు? సో కులశేఖర ఆళ్వార్ వారు చాలా మంచిగా చెప్తారు. ఏంటి అంటే, నాకు నాలుగే నాలుగు విషయాలు. ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా నన్ను ప్రేమించినా సరే, ద్వేషించినా సరే, నా కుటుంబ సభ్యులు నన్ను దరి చేర్చుకున్నా సరే, నన్ను అక్కున చేర్చుకున్నా, అక్కున చేర్చుకోకపోయినా, నా స్నేహితులు నన్ను స్వీకరించినా, స్వీకరించకపోయినా, అంతెందుకు నా శత్రువులు కూడా ఒక్కొక్కసారి శత్రువులు అయినప్పటికీ కూడా మనకు ఒక్కొక్కసారి వాళ్ళు శత్రువు అవ్వడానికంటే ముందు ఒకప్పుడు మనకి మిత్రుడే. అవునా కాదా మా దేశం ప్రభు? ఏదో ఒకటి అవును. చేయకపోవడం వల్ల ఆ మిత్రుడు మనకి శత్రువు కింద అనుకుంటాం. అవునా కదా మాతాజీ? సో అవును. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని, ఇవన్నీ ఆలోచించి, లేనిపోనివన్నీ పెట్టుకొని, నా మనసుని అనవసరంగా నేను స్థిరంగా ఉంచుకోకుండా ఇవన్నీ ఆలోచనలు నీతో పాటు నింపుతున్నాను. కాబట్టి అసలు ఫైనల్ గా నాకు కావాల్సింది ఏంటి, నేను చూడాల్సింది ఏంటి, ఈ ప్రపంచం కాదు, నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కాదు, నా స్నేహితులు నా కాదు. అంతరాత్మ నా ఆ అంతరాత్మ ఫైనల్ గా వచ్చేది నువ్వు నేను, అంటే కృష్ణ, మనము, మనిద్దరి మధ్య మాత్రమే ఏదన్నా సంబంధం. మిగులుతుంది అంటే బంధం ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏవైతే చెప్పామో మనము, ఈ ప్రపంచంలో ఉన్న ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని, శత్రువులు, మిత్రువులు, లేదా మనం పనిచేసే చోట మనతో పాటే ఉండే కొలీగ్స్, వీళ్ళందరినీ కూడా ఎలా చూడొచ్చు అంటే, ఒక మనం ట్రైన్ జర్నీలో చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనకి కో ప్యాసింజర్ల ప్రేక్షకులు కింద అన్నమాట. వాళ్ళ ప్రేక్షకులు. డెస్టినేషన్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చినప్పుడు వాళ్ళు గుడ్. వెళ్ళిపోతారు. అండ్ మనం ఇంకా బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము ఎవరికి చెందము, ఎవరికి చెందము, ఎప్పటికీ చెందబోము కూడా. అండ్ ఈ క్షణం ఎవరికన్నా మనము చెప్పగలుగుతామా? నేను నీ సరెండర్ లో ఉన్నాను, లేదా నీ దగ్గర ఉన్నాను, నువ్వు కావాల్సింది చెయ్యి నాతో అని అనగలుగుతామా? అనలేవు. అనము. అసలు అలా అనకపోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే, మనం ఎలా కనిపిస్తున్నామంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఖాళీ సీసా లాగా అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము బయట ఒక షాప్ లోకి వెళ్ళామనుకోండి, ఒక కూల్ డ్రింక్ లోనే మనకి వేరు వేరు కంపెనీలు కనిపిస్తాయి. అవునా? కానీ ఆ అవును. కూల్ డ్రింక్ మెయిన్ పోసేది ఒక సీసాలో. అవునా కదా? ఆ సీసాలో లిక్విడ్ మారుతుంది. ఆ సీసా ఒక కంపెనీది అని మనం ఎలా చెప్పగలుగుతాం? దానిపైన ఉన్న స్టిక్కర్ చూసి. అవునా కదా మాత? దానికి ఉండే లేబుల్ చూసి. అవునా కదా మాతాజీ? సో ఏంటి అంటే, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనము ఒక సీసాలోని ఒక ఒక ద్రావకం లాంటి వాళ్ళం అనమాట. ఆ ద్రావకాన్ని బయట భౌతిక ప్రపంచంలో మనుషులు ఎలా చూడగలుగుతున్నారు? వాళ్ళ భౌతికమైన దృష్టి ప్రకారము ఏం చూస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన లేబుల్ వాళ్ళు అంటిస్తారనమాట. ఏమని? ఇప్పుడు నీళ్లు ఉన్నాయి అనుకుందాం. ఆ నీళ్ళని ఒక పరమాత్మకి, దేవాది దేవుడికి మాత్రమే తెలుసు ఆ సీసాలో నేను పోసింది నీళ్లు అని. కానీ భౌతికంగా మన చుట్టూ ఉండేవాళ్ళు దాన్ని ఏమని అనుకోవచ్చు? యాసిడ్ కూడా నీళ్ళలానే ఉంటుంది. అవునా కాదా మాతాజీ ప్రభు? ఈ మధ్య అవును. అంతెందుకు విషం కూడా నీళ్ళలాగా ఉంటుంది. అవును. ఇంకా అసలు కొన్ని జ్యూసులు ఉంటాయి, అవి నీళ్ళలాగా ఉంటాయి అన్నమాట. కలర్ఫుల్ కాకుండా ఏవైతే కలర్ లేకుండా ఉంటాయో, రంగు లేనివి జ్యూసులు కూడా ఉంటాయి, అవి కూడా నీళ్ళ మాదిరి లాగానే ఉంటాయి అన్నమాట. అసలు పోసింది నీళ్లు, కానీ భౌతిక ప్రపంచం దృష్ట్యా చూస్తే ఎన్ని రకాలుగా చూడొచ్చు. దాన్ని యాసిడ్ అనుకోవచ్చు, విషం అనుకోవచ్చు, లేదు అంటే ఏదో రకమైన జ్యూస్ అని అనుకోవచ్చు. ఇదే విధంగా అందుకు మనకి చిన్నప్పటి నుంచి, పోనీ మనం ఏమన్నా, మనకేసిన లేబుల్ ఏమైనా స్థిరంగా ఉందా? ఎందుకంటే లేదు. జన్మమృత్యు జరావ్యాధి అనే సైకిల్ తిరిగినప్పుడు మనం చిన్నప్పుడు చిన్న పిల్లల్లాగా ఉంటాం. అవునా? అప్పుడు బుజ్జి బుజ్జి కన్నా అంటారు. ఆ తర్వాత ఏమవుతాం మనము? ఆ పుట్టిన జీవుడికి తమ్ముడో చెల్లో పుడతారు. అవునా?
అప్పుడు ఈ జీవి ఏమవుతాడు? ఆ పుట్టిన జీవికి అన్ననో అక్కనో అవుతారు. అవునా కదా మాతాజీ? మరి చిన్నప్పుడు బుజ్జిగా ఉన్నప్పుడు పెరిగిన తర్వాత కూడా బుజ్జి అని పిలవచ్చు కదా, ఎందుకు అన్న అయ్యాడు? ఇంకొక జీవి వచ్చాడు కాబట్టి. అవునా కదా సో అంటే ఏంటి, మనకు అంటించే లేబుల్సే స్థిరంగా ఉండట్లా. అంతెందుకు ఆ తర్వాత అన్నో అక్కో అయిన తర్వాత ఏం చేస్తాం? ఆ పిల్లాన్ని తీసుకెళ్లి స్కూల్లో వేస్తాం. అవునా? ఆ స్కూల్లో అతనికి మళ్ళీ ఫ్రెండ్స్ వస్తాయి, ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్ తనని ఎలా పిలుస్తారు? మళ్ళీ మళ్ళీ లేబుల్ మారుతుంది. అవునా కదా మాతాజీ ప్రభు? సో ఏంటి అంటే, ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే, భౌతికంగా ఉన్న మనము భౌతికంగా వాడే వస్తువుల పట్ల కూడా శాశ్వతత్వాన్ని కోరుకుంటున్నాం. అది ఎంత మూర్ఖత్వం అది! సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంతెందుకు, పిల్లాడిని ఒక పిల్లనో పిల్లవాడినో మనం స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇస్తారు. అవునా కదా మాతాజీ? ఆ స్కూల్లో ఇచ్చిన ఐడి కార్డు కాలేజీలో పనిచేస్తుందా? మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ ఐడి కార్డు మారిపోవాలి. అవునా వేరే కదా స్కూల్లోనే మాతాజీ? పనిచేయదు మాతాజీ. ఆ ఏ స్కూల్లోనూ పనిచేయదు. అంటే స్కూల్ చదివే వరకే ఆ ఐడి కార్డు, స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలో మళ్ళీ వేరే ఐడి కార్డు వస్తుంది. మళ్ళీ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఇంకో కంపెనీలో జాయిన్ అవుతారు. అవునా కదా? అప్పుడు ఆ కంపెనీలో వేరే నేను కాలేజీలో ఉన్న ఐడి కార్డు వేసుకెళ్తానంటే ఒప్పుకుంటారా మాతాజీ ప్రభుజీ? ఇక్కడ కూడా ఇంకో చిన్న మెళకువ ఉంది. సరే పోనీ అది శాశ్వతమా, పోనీ కంపెనీలో ఉండే ఐడి కార్డు, కంపెనీ మారితే మళ్ళీ మారదు. కంపెనీ మారితే మళ్ళీ ఐడి కార్డు మారిపోవాలి. అవునా కదా? కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, భౌతికంగా టెంపరీ. ఉంటూ భౌతికమైన విషయాలే శాశ్వతం కానప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎవరికి చెందిన వాళ్ళము. భగవంతుడికి మనము చెందిన శ్రీకృష్ణుడు దేవాది దేవుడికి చెందిన వాళ్ళము. పైగా మన జీవితం గాని, జీవించి ఉంచడం గాని, చనిపోయినప్పుడు కూడా మనం ఎవరికి చెందిన వాళ్ళం అవుతాము? శ్రీకృష్ణ భగవంతుడు. పరమాత్ముడికే చెందుతాము. కాబట్టి ఫస్ట్ మనము ఈ భౌతిక ప్రపంచంలో తెలుసుకునే మొట్టమొదటి అడుగుగా, తెలుసుకున్నాక వేయవలసిన మొట్టమొదటి అడుగు కూడా, లేదా భక్తిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వేయాల్సిన అడుగు కూడా ఏంటి అంటే, మన గురువు ఎవరు? ఆ గురువుని చేరడానికి దారి ఎటు వెళ్తే వస్తుంది? అర్థమవుతుందా మాత? అంటే మన గురువు ఎవరు? దేవాది దేవుడే. కాకపోతే ఆ దేవాది దేవుడిని రీచ్ అవ్వడానికి మనం గురువు యొక్క సహాయం తీసుకుంటాం. అవునా కదా? సో మనది ఏదైతే ఫైనల్ డెస్టినేషన్, మన ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి ఒక మంచి సాధన, ఒక ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలన్నమాట. ఎందుకు అంటే, ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోతే ఎటన్నా వెళ్ళొచ్చు కదా మాతాజీ ప్రభు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, వందల కొద్ది ట్రైన్లు, వందల కొద్ది బస్సులు వస్తూ ఉంటాయి. అవునా కాదా మాతాజీ ప్రభు? మనం ఏ ట్రైన్ ఎక్కాలో తెలియకపోతే ఏది పడితే ఏది ఎక్కితే మనం వెళ్ళాల్సిన గమ్యం చేరగలుగుతామా? చేరలేం మాతాజీ. చేరలేము. సో కాబట్టి ముందు మనం చేరవలసిన గమ్యాన్ని స్థిరంగా చేసుకొని, దానిని చేరాలి అంటే ఎటువంటి సాధన ప్రాసెస్ చెయ్యాలో తెలుసుకొని, ఒక నిర్దిష్టమైన పారంపరికమైన గురువు ఆశ్రయం పొంది ఆ గురువు ద్వారా మనము చేరాల్సిన గమ్యస్థానాన్ని చేరాలి. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఎందుకు మనం ఇంత తెలిసినా గానీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఇరుక్కుపోయి ఎందుకు ఉన్నాము? ఒకసారి చిన్న కంపారిజన్, ఇందాక ఎలకల రేస్ అనుకున్నాం కదా, దాన్నే మనం తీసుకుందాం. ఇప్పుడు మన ఎలకల రేస్ జరిగినప్పుడు ఒక ఎలక గెలుస్తుంది. ఆమె అప్పుడు ఏమవుతుంది? నేను గెలిచా కాబట్టి అని ఒక పెద్ద ఫ్లెక్సీ వేసుకుంటది. ఏంటి, నేను గెలిచాను, నేనే శక్తివంతురాల్ని ఉన్న ఎలకల అన్నిటిలోకి అని. అవునా? సో అది చూసి ఏమవుతుంది? మనం ఏదన్నా ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు భౌతిక ప్రపంచంలో అలా జరగట్లేదు అనుకోండి, ఒక పొలిటికల్ లీడర్ ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచారు అంటే ఆయనకి మొత్తం ఫ్లెక్సీలు వస్తాయి. అవునా కాదా? అదే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు అదే వ్యక్తి గెలుస్తాడని గ్యారంటీ ఉంటుందా? ఎవరైతే ఉండదు. గెలుస్తారో అక్కడ ఆ ఫ్లెక్సీలో ఈ మనిషి ఫోటో రీప్లేస్ చేస్తాం. అవునా కాదా? అవును. ఎందుకు రీప్లేస్ చేయగలుగుతున్నాం? ఆ ముందు ఆ ఫ్లెక్సీ చూసి ఎవరైతే నెక్స్ట్ గెలిచారో వాళ్ళు దానికోసం పోటీ పడబట్టే కదా ఆ ఫ్లెక్సీలో స్థానానికి వచ్చారు. ఎస్ మాతాజీ. కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం ఏంటంటే, మనం చెప్పినట్టే ఎంత గెలిచినప్పటికీ కూడా ఒక ఎలక ఎలకలానే ఉంటుంది. అంత ఇంకా ఈజీగా చెప్పాలంటే, మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినప్పుడు, మనమే భౌతిక ప్రపంచంలో ఇలా అనుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం అనుకుంటాం కదా, ఇంద్రుడు గాని, బ్రహ్మ గాని, సూర్యదేవుడు గాని, వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? వాళ్ళకి పోటీ ఉంటుందా మాతాజీ ప్రభుజీ?
ముఖ్యంగా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే దేవాది దేవుడు మమ్మల్ని ఈ సేవ కోసం నియమించారు. ప్రస్తుతం మా కర్మ ఫలానుసారం మేము చేసిన పుణ్యాల ప్రకారం ఇంద్రస్థానం వచ్చింది లేదా బ్రహ్మస్థానం వచ్చింది అని. అవునా కాదా మాతాజీ? ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీని భావం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనము ఇప్పుడు చెట్లు ఉన్నాయి అనుకోండి, మనం ఇంట్లో పెంచితే చెట్టు ఎదుగుదల ఎట్లా ఉంటుంది, బయట చక్కగా ఎండ తగులుతూ గాలి తగులుతూ వెలుతురు కావాల్సినంత వస్తూ బయట పెంచిన చెట్టు ఒకటే రకమైన చెట్టు ఇంట్లో పెంచితే ఎలా ఉంటుంది, బయట పెంచితే ఎలా ఉంటుంది? సూర్యరశ్మి బయట ఎక్కువ పెంచడం బాగుంటుంది అంటారు. బయట బయట చక్కగా పెంచినది గాలి బాగుంటుంది. వెలుతురు సూర్యరశ్మి కరెక్ట్ గా జరుగుతాయి కాబట్టి మంచిగా ఎదుగుతుంది. అదే విధంగా మనము మన యొక్క జ్ఞానాన్ని భౌతికంగా పెంచుతున్నామా లేదా ఆధ్యాత్మికంగా? బయట అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంటే మనం పురుషోత్తమ యోగంలో చూసాము అశ్వత్థ వృక్షపు మూలం ఎలా ఉంటుంది, తలక్రిందులుగా ఉంటుంది. అవునా కాదా? సో మనం ఒక చెట్టుని ఇక్కడ మనం ఎలాగైతే ఒక చెట్టుని బయట అని అనుకుంటామో ఆ బయట అనేది ఇక్కడ మనకి మనసు లోపల అని అనమాట అర్థము. అర్థమవుతుందా మాతాజీ ప్రభు? సో గాలి వెలుతురు ఎంత బాగా తగిలితే చెట్టు ఎలా అయితే ఎదుగుతుందో అలాగే మన చేతన మంచిగా ఉండాలి అంటే మనము ఎదగాల్సింది బయట అంటే భౌతికంగానా లేక ఆధ్యాత్మికంగానా? ఆధ్యాత్మికంగా. సో దానికి కంప్లీట్ రివర్స్ అనేది అర్థమవుతుందా లేదా? అంతెందుకు సరే భౌతికంగా కూడా ఎంత ఎదిగినప్పటికీ కూడా మనము మామూలుగా చూస్తుంటాం ఎత్తెత్తైన బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. అబ్బో ఎంత బాగా కట్టుకున్నారో అని అనుకుంటాం. అవునా కాదా? మరి ఎన్ని స్టోరీలు బిల్డింగ్ ఎన్ని ఎన్ని ఎక్కువ అంతస్తులు ఉంటే అంత గొప్ప అని అనుకుంటారు. అదే అన్నే అంతస్తులున్న బిల్డింగ్ ని మీరు ఎత్తులోంచి చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ నుంచి, అది అంత ఎత్తుగా కనిపిస్తుందా చిన్నగా కనిపిస్తుందా? చిన్నగా చిన్నగా కనిపిస్తుంది చాలా మాకు. చిన్నగా కనిపిస్తుంది. అంటే ఏంటంటే ముందు మనం తెలుసుకోవాల్సింది భౌతికంగా ఏది ఉన్నా గానీ దానికి విలువ అంటూ లేదు. కేవలం ఏదైతే ఆధ్యాత్మికంగా మనము దక్కించుకుంటామో చేస్తామో అది మాత్రమే మనకి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మన చేతన మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎటువైపు పెట్టాలి? భక్తి ఆధ్యాత్మికంగా. భక్తి కృష్ణుడి యొక్క పాదార విందాల కమలదళాక్ష లోటస్ ఫీట్ ఉంది కదా, ఆ పాదాల యందు మనము శరణం పొందితే తప్పకుండా మన అటెన్షన్ శ్రద్ధ అంతా కూడా అటువైపే వెళ్తుంది. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఎక్కడైనా సరే మనము ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళాము అంటే అక్కడ మనం ఏంటో చెప్పుకోవాలి. అవునా కాదా మాతాజీ? ఎక్కడికైనా మనం దారి తప్పి అడవిలో గనక మిస్ అయ్యాం అనుకోండి ఎప్పుడైనా పొరపాటున, డబ్బులు ఉండవు మన దగ్గర, మనకెవరు తెలియదు, మనం ఎవరికి తెలియము. అవునా కాదా మాతాజీ? అప్పుడు ఏమవుతుంది మనకి? చెప్పాలి. ఆందోళన నేను ఇక ఫలానా చేసేదేమీ లేక ఇది నా కర్మ నా ప్రారంధం అని చెప్పేసి మనము చాలా డిప్రెషన్ కి ఫీల్ అవుతాం. అవునా కదా? అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో మనము ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో ఎప్పుడు కూడా మనకి పూల మీద వేసినట్టు ఉంటుందా మన నడక మొత్తం, మన జీవనం? ఎప్పుడు ఉండదు కదా మాతాజీ. ఒక రోజు ఆనందంగా ఉంటాము, ఒక రోజు దుఃఖంగా ఉంటాము. ఆనందంగా ఎప్పుడు ఉంటాము, మనకి బాగా నచ్చినవి మనం అనుకున్నవి జరిగినవి, అనుకున్నట్టు జరిగినప్పుడు చాలా ఆనందానికి లోనవుతాం. అదే జరగకపోతే దుఃఖానికి లోనవుతాం. అవునా? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, నా వల్ల పక్కన వాళ్ళు అనొచ్చు లేదా మన ఇంట్లో వాళ్ళే అనొచ్చు, ఏంటి ఉపయోగం నీ వల్ల, లేదా ఇంత చదువుకున్నావు ఏం చేస్తున్నావు, లేదా ఏదైనా చిన్న పని చేసినా సరే బుద్ధుందా ఆ పని చేస్తారా లేదా, ఇంత వయసు వచ్చింది అని అంటారా లేదా మాతాజీ? మనం అంటారు మాతాజీ. ఆనందిస్తామా? అప్పుడు మనం అంటారు. ఆనందిస్తామా? ఆలోచించం. అస్సలు ఆనందించము కూడా. ఆనందిస్తామా బాధపడినా? అంటే ఏంటి అంటే మనము ఒక జీవాత్మగా ఈ భౌతిక ప్రపంచంలో ఏది స్- సంపాదించుకోలేము, ఏది పోగొట్టుకోము. ఒకవేళ ఇవాళ సంపాదించింది ఎన్ని సంవత్సరాలైనా సరే ఉంటుంది, మీరు చనిపోయాక కూడా ఉంటుంది అనే గ్యారంటీ ఇవ్వగలుగుతామా మాతాజీ ప్రభుజీ? ఇవ్వలేం లేదు మాతాజీ. మాతాజీ. అలా ఎప్పుడైనా ఇవ్వలేనప్పుడు పోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అది వచ్చినా సరే అది నేను సంపాదించుకోలేదు. సో ఏమన్నా పోయిందా అంటే అది అసలు నేను సంపాదించుకోలేదు కాబట్టి అది పోయినా సరే నాకు ఇబ్బంది ఏమీ ఉండదు. జీవాత్మగా మెటీరియల్ బెనిఫిట్స్ వల్ల ఈ భౌతికంగా మనం చేసే వాటి వల్ల అన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఏది సంపాదించను, ఏది పోగొట్టుకోను. ఏదైనా సంపాదించనుకోండి భయం ఉంటుంది, అమ్మో ఇది పోతుందేమో అని. అవునా కాదా? అవును మాతాజీ. ఉమ్, అదే మనం అసలు తెలుసుకోవచ్చు అసలు మనం ఏంటి అనేది మనకి భగవద్గీత 2వ చాప్టర్ లో చెప్పారు. ఏంటిది అది మాతాజీ? మనము ఎవరం అసలు? మనం ఆత్మనం. ఆత్మ మనం ఆత్మని. ఆత్మలు. సో మరి ఆత్మకున్న స్పెషల్ లేదా దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటివి అవి?
ఆత్మ నశించదు, జన్మించదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః అగ్నిచే కాల్చివేయబడదు. అవునా కదా? ఏ శస్త్రంతో కూడా దాన్ని ఖండించలేము. అవునా కదా మాత? అందుకని మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒకవేళ చావు వచ్చినా సరే మనం ఏమనుకోవాలి అంటే, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు నన్ను వేరొక ప్రదేశంలో పెట్టాలనుకుంటున్నాడు. సరే పెట్టారా? ఎందుకు? అప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను? అదే మనం భౌతికంగా అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి ఉన్నామో ఇప్పుడు మళ్ళీ అదే జన్మ వృత్తి జరా వ్యాధి అనే దాంట్లోనే తిరగాలి. అవునా కదా మాతాజన్ ప్రభు? అదే ఆధ్యాత్మికంగా దాన్ని చూస్తే గనక మనం ఏమనుకుంటాము? ఎక్కడైనా పెట్టు ప్రభు, ఎక్కడైనా పెట్టు నన్ను కృష్ణ, కేవలం నీ సేవ చేసుకొని నీ భక్తి చేసేలాగా ఉంటే చాలు. ఆ చిన్న కరుణ మాత్రం నాపై కురిపించు అని అంటారు. కులశేఖర ఆళ్వార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు దీని గురించి. ఏంటి అంటే, హే కృష్ణ, హే గోవింద, నేను నిన్ను కీర్తిస్తున్నాను లేదా నిన్ను పూజిస్తున్నాను అంటే వేటి కోసం అంటే, ఈ భౌతిక జగత్తు నుంచి నన్ను బయట పడేయడానికి కాదు, లేదు అంటే నన్ను ఎవరి నుంచో కాపాడమని కాదు, లేదు అంటే నేను ఇంద్రుణ్ణి అవ్వాలని కాదు, లేదు అంటే నేను పెద్ద ఆధ్యాత్మిక మనిషిని అని ఈ ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి కాదు, డబ్బు కోసం కాదు, మంచి కుటుంబం కోసం కాదు. ఏదైతే నా కర్మ ప్రకారం నాకు రాసి పెట్టి ఉందో అది జరగని. కానీ ఒక చిన్నపాటి ఆశతో బతుకుతున్నాను. ఆ చిన్నపాటి ఆశ ఏంటి అంటే, ఏదైనా సరే ఇవన్నీ ఎట్లా ఉన్నా గాని నీ ఎడ చిన్న రెయిన్ డ్రాప్ అంతా, నీటి బొట్టు అంతా ప్రేమ కలగాలి నీ పైన అని. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడడానికి కాదు, ఎవరి నుంచో నన్ను కాపాడమని కాదు, ఇంద్రుణ్ణి అవ్వాలని కాదు, నేను ఈ ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మిక పురుషుణ్ణి, ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గొప్ప పురుషుణ్ణి ప్రూవ్ చేసుకోవడానికి కాదు, డబ్బు ఆర్జనకి కాదు, మంచి కుటుంబం కోసం కాదు. ఏదైతే బ్రహ్మ నా నుదుటి పైన రాశాడో అది జరగని. ఎందుకంటే అది నా కర్మానుసారం, నేను చేసిన పూర్వజన్మల కర్మ ఫలితమే కాబట్టి ఈ జన్మ నేను అనుభవిస్తాను. కానీ ఒక చిన్ని ఆశ, ఒక రవ్వంతైనా నీ ఎడ ప్రేమ కలిగేలాగా చూడుము. ఆ ప్రేమ గురించి కనుక మనము అర్థించామనుకోండి, అప్పుడు మనకున్న మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నిటికీ కూడా ఒక సరి అయిన లక్ష్యం దొరుకుతుంది, దారి దొరుకుతుంది. అవునా కాదా మాతాజీ? ఎందుకు మనం ఆ చిన్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైనా బాగా తినటానికి ఇష్టపడ్డారు అనుకోండి, తినడమే నాకు బాగా ఇష్టము అన్నవాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఏం ఆలోచిస్తారు? హరే కృష్ణ మాతాజీ ప్రభు, గురించి మధ్యాహ్నం మంచి గురించి. మధ్యాహ్నం ఏం తింటున్నాము అని. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి రాత్రికి ఏం సాయంత్రం తింటున్నామని. ఎందుకు? వాళ్ళ చేతన మొత్తం అంతా కూడా తినటం పైనే ఉంది. అదే గనక మన చేతన మొత్తం మన ఫ్యామిలీని ప్రేమించడంలో పెట్టామనుకోండి, ఫ్యామిలీలో ఎవరు నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, నేను అందరికీ ప్రియమైన దాన్ని అయ్యానా లేదా, అందరూ నా మీద ఆధారపడ్డారా లేదా అనే దాని మీదే ఎక్కువగా మనసు వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అవునా కాదా? అదే మన చేతన కృష్ణుడి ఎడ ప్రేమ వైపు పెట్టాము అంటే ఖచ్చితంగా మనము అటువైపుగానే కృష్ణుడి నుండి ప్రేమ పొందడానికి ఏవేవి చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉంటాం. చాలా చిన్న ఒక్కలైనే ఉన్నా గానీ చాలా బాగుంటుంది ఇది. భావే భావే హృదయ భావనే భావయం భావంతం. అంటే మన భావము, హృదయంలో భావన అంతా కూడా, ఆ భావన ఏ విధంగా ఉండాలి అంటే ప్రేమమయంగా. భావే భావే హృదయ భావనే భావయం భావంతం. శ్రీమద్ భాగవతంలో చెప్పినవి ఇవి. అంటే ఏంటి నేను కృష్ణుడికి చెందిన దాన్ని, కృష్ణుడికి మాత్రమే. అక్కడి నుంచే వచ్చాం మనం. అవునా కాదా? 15th చాప్టర్ 7th శ్లోక చెప్తారు ఏమని? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మనం ఎవరికి చెందిన వాళ్ళము? దేవాది దేవునికి చెందిన వాళ్ళము. కాబట్టి ఆయనకి చెందిన వాళ్ళమే, మళ్ళీ తిరిగి ఆయనకి చేరుకోవాల్సిన వాళ్ళమే. తర్వాత ఏంటి? రెండవది, నా ఈ జీవిత యొక్క లక్ష్యము ప్రేమ పొందాలి. ఎవరి యొక్క ప్రేమ పొందాలి? నా గురువు యొక్క ప్రేమ పొందాలి. ఆ గురువుకి గురువు ఎవరవుతారు? దేవుడు, భగవంతుడు అవుతాడు. ఏదైనా సరే మనము గురువు యొక్క ప్రేమని పొందడం అనేది మన ధ్యేయం కింద పెట్టుకుంటే
ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి. రెండవది అదే ధ్యేయంగా పెట్టుకొని ఆ గురువుని ఆశ్రయించి గురువు యొక్క ప్రేమను పొందితే ఖచ్చితంగా మన యొక్క ధ్యేయం నెరవేరుతుంది. మూడవది ఏంటి, ఆ ధ్యేయం ఏంటి, మనకి గురువు యొక్క ప్రేమ పొందడం, అవునా కాదా? సో ఆ ప్రేమ వచ్చిన తర్వాత మిగతా అన్ని కూడా మనం ఎందులో పెడతాము, ఆ ప్రేమ ఎవరి నుంచి పొందామో వాళ్ళనే తిరిగి ఇంకా ఇంకా ప్రేమిస్తామా కాదా? ఎస్ మాతాజీ. ఆ ప్రేమ దేని ద్వారా చేస్తాము, ఇంకా ఎక్కువ భక్తి చేయడం వల్ల. ఇదేంటంటే భక్తి ఎక్కువగా చేస్తుంటే ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంటే మళ్ళీ మళ్ళీ భక్తి చేస్తూ ఉంటాం, ఇంకా ఇంకా ఎక్కువ భక్తి చేస్తూ ఉంటాం. అంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన భక్తి సాధన అనేది మన కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు దేనితో మొదలు పెట్టాము, చాంటింగ్ తో జపం. మొదలు పెట్టాం, జపం, అవునా? జపం, జపంతో. సింపుల్ గా జపం. అర్థం చేసుకోండి. ముందు మనం ఒక రౌండ్ మాల చేస్తాం. ప్రేమ పెరిగే కొద్దీ మనకేంటంటే భక్తి చెయ్యాలి అని పెరిగే కొద్దీ ఆ భక్తి ఎడ లోపల మనకి ప్రేమ లేకపోతే భక్తి రాదు, అవునా కదా మాతాజీ? ప్రేమ లేకుండా భక్తి అభక్తి అవుతుంది. క్లియర్ మాతాజీ? సో ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ప్రేమ మన మనసులో చిగురిస్తుందో అప్పుడు మనకి ఏమవుతుంది, భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే మళ్ళీ ప్రేమ పెరుగుతుంది. ఇది అనేది కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యశోదామాత శ్రీకృష్ణ వారిని ఎందుకు అంత పుత్రవాత్సల్యంలో ఆమెని మించిన వాళ్ళు లేరు, అవునా కాదా మాత? పుత్రవాత్సల్యమే మదర్ యశోదామాత ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది. ఎందుకని, ఆమె భక్తి. ఏమి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించే మాట్లాడేది. ఎవరి గురించి? నా కృష్ణ. కన్నయ్యకి ఆకలిస్తుందేమో, నా కృష్ణ. కన్నయ్య ఏం చేస్తున్నాడో, నా కన్నయ్యకి ఏం కావాలి, అవునా కదా మాతాజీ? అదే కాకుండా దాంతో పాటు ఇంకా ఏం చేసేవారు యశోదా మాతాజీ, అక్కడ ఇచ్చే గోపికా స్త్రీల యొక్క కంప్లైంట్లు, ఆరోపణలన్నీ వినేవారు, అవునా కదా? ఆ ఆరోపణలన్నీ కూడా ఎవరి మీద చెప్తూ ఉండేవాళ్ళు గోపికా స్త్రీలు? కృష్ణుడి మీద. కృష్ణుడి మీద. కృష్ణుడి మీదే చెప్తూ ఉండేవాళ్ళు. ఇది విన్న తర్వాత ఏం చేసేవాళ్ళు యశోదామాయి? ఎక్కడున్నా గానీ ఎప్పుడు కూడా కృష్ణ 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 అని పిలుస్తూ ఉండేవాళ్ళ కదా, కన్నయ్య ఎక్కడున్నారా కన్నయ్య అని. ఎప్పుడు పోనీ ఎవరు వచ్చినా సరే యశోదామాత వాళ్ళ ఇంటికి, యశోదామాత చుట్టూ ఎవరున్నా గానీ వాళ్ళందరితో కూడా ఎవరి గురించి మాట్లాడేవారు యశోదామాత? కేవలం కృష్ణుడి గురించి. కృష్ణుడి గురించే. అంటే ఎంతలాగా ఆమె చేతనలో కృష్ణుడిని నింపుకోకపోతే అంత ప్రేమ కలుగుతుంది, అంత ప్రేమ కలగడం వల్ల ఇంకెంత భక్తి చేయగలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అంటే ఏంటి, అన్నిటికీ కూడా అతీతంగా ఉండాలి అంటే మన మనసులో ప్రేమ అనే విత్తనం మనం నాటాలన్నమాట. ఆ ప్రేమ అనే విత్తనం ఎప్పుడైతే నాటుతామో భక్తి అనే వృక్షము పెంపొందుతుంది మన మనసులో. మనకి తెలిసిందే కదా, విత్తు ముందేమవుతుంది, మొక్క అవుతుంది, మొక్క పెద్ద చెట్టు అవుతుంది, చెట్టు తర్వాత మహావృక్షం అవుతుంది, అవునా కదా? ఇది గనక ఆ విత్తుని నాటినప్పుడు ఆ విత్తు సరిగ్గా ఎదగాలి అంటే మనం చక్కగా నీరు పోయాలి, అవునా కదా? దానికి మంచిగా చెత్త చుట్టూ పేరుకోకుండా మొక్క పెరుగుతున్నప్పుడు మనం పాదు చేస్తాం, అవునా కదా మాతాజీ? ఈ మనం చేసే సాధన, భక్తి ఇవన్నీ కూడా మనం వేసే ఆ ప్రేమ భక్తి బీజానికి లేదా ప్రేమ బీజం, ఈ రెండు కూడా విడిగా చూడడానికి లేదనమాట. సో ఆ విత్తనం ఏదైతే చెట్టు అవ్వాలో భక్తి ప్లస్ ప్రేమ రెండు కూడా ఉండాలి. ఈ రెండు చక్కగా ఒక మొక్కలాగా రావాలి అంటే దానికి మనం సరి అయిన సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి అంటే మన మైండ్ ని ఒకే ఒక విషయం పైన ఫోకస్ పెట్టాలి, కేంద్రీకరించాలి. కేంద్రీకరించాలి. ఆ కేంద్రీకరించడం ఎట్లాగా అంటే, ఎలా కేంద్రీకరిస్తాము? జపం ద్వారా. భక్తి చేయాలి. భక్తి మనం ద్వారా. ఏంటో తెలుసుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని గనక మన స్ఫురణలో పెట్టుకుంటే ఖచ్చితంగా భౌతికమైన వాటి వైపు వెళ్లకుండా ఆధ్యాత్మికమైన వైపు వాటికి వెళ్ళి మనం చేరుకోవాల్సిన ధామాన్ని చేరగలుగుతాం. అలా గనక పెట్టుకోలేకపోతే ఏం చేస్తాం, ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయల్లో చిక్కుకొని దేనిలో తిరుగుతూ ఉండాల్సి వస్తుంది మాతాజీ ప్రభుజీ? జన్మ వచ్చి జన్మాలు టేకింగ్ జన్మాలు ఎన్ని కావాలంటే అన్ని అలా తిరుగుతూనే ఈ చట్రంలోనే ఇరుక్కుపోతూ ఉంటాం. సో క్లియర్ మాతాజీ ప్రభు? సో సింపుల్, ఇది కనిపించడానికి చాలా సింపుల్. ఎలా పరిగెడుతున్నాం భౌతిక వాంఛల వైపు, ఎలా మన చేతాన్ని కాన్సన్ట్రేట్ గా ఒకే వైపు కేంద్రీకరించుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలంటే మన భక్తి నిలకడగా చేసుకోవాలి. ఎటువంటి భౌతికమైన కోరికల వైపు పరిగెట్టినప్పుడు మనం సింపుల్ గా ఈ ఎలక రేస్ ఒకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మాతాజీ ప్రభు. సో ఎంత పరిగెత్తినా గానీ మనదైతే మార్చలేము, మనమున్న జీవితం అలాగే జీవించాలి. మెరుగుపరచుకోవడానికి మనం చేయాల్సింది కేవలం భక్తి సాధన, ప్రేమయుక్తమైన భక్తి సాధన అనేది ఇవాళ క్లాస్ ఎసెన్స్ మాతాజీ ప్రభు. సో ఏదైనా తెలిసి తెలియక నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల ఎవరైనా మనసు నొప్పించుంటే
నన్ను క్షమించండి మాతాజీ ప్రభు. సో ఏదైనా కొంచెమైనా అర్థమైంది అంటే అది నా గురుదేవుల కృప. గురు కృష్ణ అండ్ వైష్ణవ వసి. హరి హరి బోల్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंतकोटि वैष्णव वृंद की जय, समावेत भक्त वृंद की जय, ताई की जय. हरि हरि बोल. थैंक यू सो मच माता प्रभु. हरे कृष्ण. हरे कृष्ण माता दी, धन्यवाद।